అగోండి శివుడు ఆలయం కనిపిస్తుందా? స్వామివారు కూడా ఉన్నారు అక్కడే. బా చాలా క్లియర్గా ఉన్నారు కదా. అండ్ అక్కడ చూసుకుంటే టనల్ ఉంది. ఇట్స్ ట్రావెల్ టైమ్ సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరునే చెప్తున్నాను. ఇట్స్ ట్రావెల్ టైమ్ మీకు వెల్కమ్ చెప్తుంది కొంకన్ రైల్వేస్కి. మన ఛానల్లో ఫస్ట్ టైం ఇది కొంకన్ రైల్వేస్ని ఎక్స్ప్లోర్ చేయడం. కొంచెం తప్పులు ఉంటే ఎక్స్క్యూజ్ చేసేయండి ఈసారికి, ఏమనుకోకండి, ఓకేనా? అండ్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అల్లది రివర్ ఇది. వర్షం పడుతుంది. రెయిన్ ప్లస్ ట్రైన్ ఇస్ డెడ్లీ కాంబినేషన్. నా ఫోన్ ఫుల్గా తడిసిపోతున్నా సరే మీకు అయితే రికార్డ్ చేసి పెడుతున్నాను నేను. ఫోన్ చూడండి ఎలా పట్టుకున్నాను, ఫుల్గా తడిసిపోయి ఉన్నది ఫోన్ అయితే మాత్రం. బా కొట్ట తగ్గక నువ్వు ఎక్కడైనా. గూడ్స్ ట్రైన్ ఉంది, అయినా మీకు ఆ బొక్కలో పడి చూపిస్తాను చూడండి. వినిపిస్తుందా పక్షి సౌండ్ మీకు? హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇది పార్ట్ 3 అండ్ డే 2. మనం వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ కానూరుకి దగ్గరలో ఉన్నాం. కేరళలో ఉన్నాం మనం. ఇక్కడి నుంచి మనం నేచర్ మీద అండ్ సిమ్లర్ రన్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేద్దాం. మీకు చూపిస్తాను మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనేది. నైట్ వచ్చేసరికి మనం ఈ రోడ్లో 45 మినిట్స్ డిలేలో ఉన్నాం కదా, కానీ ఇప్పుడు వచ్చేసరికి 26 మినిట్స్కి అయితే తీసుకొచ్చేసారు. మనం కానూరుకి దగ్గరలో అయితే ఉన్నాం. అండ్ స్పీడోమీటర్ కూడా చూడండి, 18 అవర్స్ నుంచి రన్ అవుతుంది. యావరేజ్ స్పీడ్ 68. ఆహా, కేరళ.
ఇప్పుడు వెళ్ళిన ట్రైన్ వచ్చేసరికి కాటూరు నుంచి కోయంబత్తూరు వరకు వెళ్ళే ట్రైన్ 16607. మనం వచ్చేసరికి కానూరు స్టేషన్కి అయితే చేరుకున్నాం. 6:17 ఇస్ ద రైట్ టైం అనమాట. 6:30కి అయితే వచ్చింది మన బండి. అండ్ మార్నింగ్ నేచర్ చూసారు కదా ఎంత ప్లెజెంట్గా అయితే ఉందో. కానూరు రైల్వే స్టేషన్. మనమైతే కానూరు నుంచి డిపార్చర్ అయిపోయాము 6:38 AM. ట్రైన్ అయితే అలాగ ఎలాగెల్లగా ఖాళీ అయితే అయిపోతుంది. కేరళ అంటేనే బ్యాక్ వాటర్స్. కానూరు దాటిన తర్వాత మన ట్రైన్ స్పీడ్ అయితే ఇది 110 అలా మెయింటైన్ చేస్తున్నారు. పయన్గడి రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. పరశురామా? ఇప్పుడు వెళ్ళింది కదా ఆ ట్రైన్ వచ్చేసరికి పరశురామ్ ఎక్స్ప్రెస్సే.
పాయనూర్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం మనం. 7కి ఎగ్జాక్ట్గా 7కి అయితే వచ్చాం మనం. పాయనూర్ స్టేషన్ నుంచి మనం అయితే స్టార్ట్ అయిపోయాము 7:04కి. ఒక 3-4 మినిట్స్ వరకు అయితే ఇక్కడ ఆగింది బండి. పార్కింగ్ చూసారా? बैंगलोर सेंट्रल से पलघाट तक जाने वाली एक्सप्रेस కాస్ట్ నాట్ ఉంది 100కి. కావాయ్ రివర్ అంటే ఇది. వన్ 6610 బెంగళూరు సెంట్రల్ నుంచి పాలక్కడ్ జంక్షన్. క్లీనింగ్ కూడా ఎప్పటికప్పుడైతే చేసేస్తున్నారు. నేత్రావతి రివర్ ఇది 1907లో అయితే బిల్డ్ చేశారు ఈ బ్రిడ్జ్ని. అలా అటు వెళ్ళిపోతే బీచ్, అరేబియన్ సీ. యాక్చువల్గా చెప్పాలంటే ఈ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత మంచి కనెక్టివిటీ అయితే వచ్చింది, రైల్ కనెక్టివిటీ త్రూఅవుట్ ఇండియాకి మ్యాంగ్లూర్ నుంచి. అయిపోయింది రివర్. అలా కొన్ని ట్రాక్స్ వెళ్ళిపోతున్నాయి చూసారా? ఆ ట్రాక్స్ ద్వారా అలా వెళ్ళిపోతాం మ్యాంగ్లూర్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాము. మనం టువర్డ్స్ మ్యాంగ్లూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. టైం వచ్చేసరికి ఇప్పుడు 8:25 అవుతుంది. 9:15కి మ్యాంగ్లూర్ సెంట్రల్కి అరైవల్. డిపాచర్ వచ్చేసరికి 9:30. మనం బిఫోర్ టైం వెళ్ళిపోతాం. 9:30 వరకు అయితే ఉంటాం మ్యాంగ్లూర్ సెంట్రల్లో. మనమైతే లోకో రివర్సల్ చేసుకుని ఆ ట్రాక్ ద్వారా వెళ్ళిపోతాం. మళ్ళీని అలా వెళ్ళిపోతాం వేలో. చూపిస్తాం మళ్ళీ అటు నుండి వచ్చినప్పుడు. మ్యాంగ్లూర్ స్టేషన్కి 1 కిలోమీటర్ ముందైతే ఆపేశాడు. బిఫోర్ టైం వెళ్ళిపోతాడు అనుకున్న ప్రతిసారి ఇలాగే అవుతుంది. రేణిగుంట కూడా అంతే. నిన్న 20646 మ్యాంగ్లూర్ సెంట్రల్ మడ్గాం వందే భారత్. ఈ వందే భారత్ వెళ్ళే రూట్లో మనం వెళ్తాము లోకో రివర్సల్ చేసుకుని. ఖాళీగా ఉంది, ప్యాసింజర్స్ ఒక్క లేడీ కోచ్లో C3లో. లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది.
వినిపిస్తుందా పక్క సౌండ్ మీకు? 16511 బెంగళూరు నుంచి కోజికోడ్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఆ ట్రైన్కి రేక్ షేరింగ్ కూడా ఉంది, బెంగళూరు నుంచి మురుడేశ్వర్ వరకు వెళ్ళే ట్రైన్తో. 16585 16586. మన ట్రైన్ సిగ్నల్ వచ్చింది, మనం వెళ్ళిపోతాం. అయితే నా లగేజ్ అయితే తెచ్చేసుకున్నాను. ట్రైన్ వెళ్ళి హాఫ్ అన్ అవర్ వరకు ఉంటుంది స్టేషన్లోని. కొంచెం అలా స్టేషన్ బయటికి వెళ్ళి ఏదైనా టిఫిన్ చేసి వద్దామని. ఆల్కోతో ఒక ట్రైన్ వస్తుంది, చూద్దాం. ఐ మీన్ అది ఎంటీ రేకే, ఎందుకంటే ఆ చివరి ట్రాక్ వచ్చేసరికి డెడ్ అండ్ ట్రాక్. అది ఆహా చగ్గింగ్. మావలి ఎక్స్ప్రెస్ అంట. బెంగళూరు సెంట్రల్ నుంచి తిరువనంతపురం సెంట్రల్ వరకు. వీడియో అక్కడ చూసారా రెడ్ కలర్ కోచెస్తో WDG4 లోగో ఉంది. కరెక్ట్గా అయితే ఎగ్జిట్ దగ్గర ఆగింది. మనం బయటకు వెళ్ళి ఏమైనా తెలిసి అయితే వద్దాం, చూద్దాం. మంగళూరు సెంట్రల్ స్టేషన్ బయటకు అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి MAQ. ఇది వచ్చేసరికి సదరన్ రైల్వే జోన్లో అయితే ఉంటుంది. మన ట్రైన్ అయితే 8:57కి వచ్చింది, 9:30కి డిపార్చర్ అనమాట. ఇది వచ్చేసరికి ఒక డెడ్ అండ్ రైల్వే స్టేషన్. ట్రాక్స్ అనేవి ఇక్కడతోనే ఎండ్ అయిపోతాయి. ఏ ట్రైన్ వచ్చినా సరే ఇక్కడి నుంచి అయితే మళ్ళీ బ్యాక్కి వెళ్ళాల్సిందే, లోకో రివర్సల్ చేసుకుని. మనం బయటకు వచ్చాము, ఏమైనా టిఫిన్ చేసి మళ్ళీ లోన్కి అయితే వెళ్దాం. ఇలా స్టేషన్ బయటకి అయితే వెళ్తున్నాను, చూద్దాం. ఏమైనా ఉంటే తిందాం, లేదంటే లేదు. మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్. యాక్చువల్లీ 1907లో నేత్రావతి బ్రిడ్జ్ వచ్చింది కదా, అప్పటి నుంచి మంచి కనెక్టివిటీ అయితే వచ్చింది బెంగళూరుకి, త్రూఅవుట్ ఇండియా మొత్తానికి. టైం వచ్చేసరికి 8:59 అవుతుంది. ఇంకా 30 మినిట్స్లో ఏమైనా తినేసి మళ్ళీ మన వెనక్కి అయితే వెళ్ళిపోవాలి. అన్రిజర్వ్ టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది. ఆ పైన ఏదో కనిపిస్తుంది, వెళ్దాం, చూద్దాం. ఇక్కడైతే ఇవే ఐటమ్స్ ఉన్నాయి. ఈ వెజ్ నాన్ వెజ్ కూడా తెలియట్లేదు నాకు. అనేది ఆలూ బోండానా? ఎంత ప్లేట్? ఆలూ బోండా చెప్పాను. ఇది వచ్చేసరికి రైస్ కేక్ అంటే ఇవి వెజ్ అని అంటే ఇవి. ఈ ప్లేట్ ఇలాగా 50 రూపీస్ అయితే తీసుకున్నారు. చూద్దాం మరి ఎలా ఉంటుందో. కొంచెం చల్లగా ఉంది. బాగుంది. రైస్ కేక్ వెజ్ అన్నారు. బాగుంది, లైట్ స్వీట్ ఉందండి, ఎక్కువ స్వీట్ ఏం లేదు. టిఫిన్ కంప్లీట్ అయిపోయింది. లోకల్ డ్రింక్ కూడా తీసుకున్నాను. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఏదో మినీ ఫాంటాలా ఉందంటే. బెంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ డెడ్ అండి ఇక్కడతోనే. ఇదిగోండి మన ట్రైన్ అయితే ఇక్కడ ఉంది, ప్లాట్ఫామ్ 1 మీద. వెళ్ళిపోదాం. బెంగళూరు సెంట్రల్ వచ్చేసరికి పాలక్కడ్ డివిజన్లోకి వస్తుంది. టైం వచ్చేసరికి 9:12. మన టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెళ్ళిపోదాం స్టేషన్ దగ్గరికి మళ్ళీ. ఇక్కడ వచ్చేసరికి స్కూటీ రెంటల్స్ కూడా ఉన్నాయి. బెంగళూరు స్టేషన్ పక్కనే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వచ్చే పని అయితే తీసుకోవచ్చు అవసరం ఉంటే.
నేనైతే ఫస్ట్ టైం కొంకణ్ రైల్వేని అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. కొంచెం తప్పులు ఏమైనా ఉంటే ఎక్స్క్యూజ్ చేసేయండి ఒకసారికి. నెక్స్ట్ టైం చేసినప్పుడు బాగా చేసేద్దాం. ఏమంటారు? మన ట్రైన్ అయితే ఉంది, రెడీగా ఉంది ప్లాట్ఫామ్ మీద. ఖడీ హే, వీల్ చైర్ అవైలబుల్ కూడా ఉంది ఇక్కడ. వచ్చేసాము స్టేషన్లోనికి. ముందుకెళ్ళి మనకి ఏలోకి వస్తుందో ఒకసారి చూసుకుని వచ్చేద్దాము. నాకు తెలిసి వ్యాప్ 4 అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి ఏ లోకి వచ్చింది అనేది. చెప్పానా వ్యాప్ 4 అని? వ్యాప్ 4 22357 వ్యాప్ 4 లోకోమోటివ్ ఫుల్ చేయబోతుంది మ్యాంగ్లూర్ సెంట్రల్ నుంచి కుమ్టా వరకు. ఈ రోడ్డుకి సంబంధించిన వ్యాప్ 4 ఇది. వ్యాప్ 4 ఫుల్ చేయబోతుంది. మనం లోకం చూసేసుకున్నాం కదా, ఇప్పుడు మన కోచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం. ఆన్ టైంకి డిపాచర్ అయిపోయాం మనం బెంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి. 9:30 అంటే 9:30 తీసే షార్ప్. మ్యాంగ్లూర్ సెంట్రల్ వెళ్ళొస్తాను మరి. మ్యాంగ్లూర్ ఆరు మంగళూరు, విజయవాడ వ్యాప్ 4. ఇందాక మన స్టేషన్లోకి వస్తున్నప్పుడు ఒక ట్రైన్ తీసుకెళ్ళింది కదా, ఆలోక్ అనేది. షంటింగ్ యూస్ చేస్తున్నారు. బాబా ఇందాక మనమైతే ఆ ట్రాక్ ద్వారాగానే వచ్చాము. ఆ ట్రాక్ ద్వారా వచ్చి లోకో రివర్సల్ చేసుకుని మనం ఇప్పుడు ఇలా వెళ్ళిపోతున్నాం టువర్డ్స్ కొంకణ్ రైల్వేస్. అలా స్టేషన్ నుంచి బయటకు రాగానే అయితే ఆపేస్తాడు. నేనైతే H1కి వచ్చాను. H1 వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ట్రైన్ ఇంకా ఎక్కడికో దూరం వెళ్ళిపోద్దాం అనుకున్నాను. మంగళూరు జంక్షన్ దగ్గర ఉంది బండి. ఆఫీస్ నుంచి చాలా సేపటి నుంచి. మనమైతే మంగళూరు జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి అయితే డిపార్చర్ అయిపోతున్నాము 10:04కి. మన ట్రైన్ ఇప్పుడు వచ్చేసరికి టనల్లో నుంచి వెళ్తుంది. స్పీడోమీటర్ వచ్చేసరికి నియర్లీ 22 అవర్స్ నుంచి రన్ అవుతుంది. నేనైతే ఇంకా స్పీడోమీటర్ అయితే ఆపేస్తాను. స్టాప్, బ్యాక్. బాబా వ్యూ చూడండి, ఇది ట్రైన్ వ్యూ. కేరళ
అంటేనే బ్యాక్ వాటర్స్. అది వచ్చేసరికి ఈస్ట్ వ్యూ, ఇది వచ్చేసరికి వెస్ట్ వ్యూ. ఇలా వెళ్ళిపోతే అరేబియన్ సీ. టోకూర్ రైల్వే స్టేషన్ ఇక్కడి నుంచి కొంకణ్ రైల్వే సెంటర్లోకి వస్తుంది ఈ స్టేషన్ నుంచి. ఇట్స్ ట్రావెల్ టైమ్ సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి పేరునే చెప్తున్నాను. ఇట్స్ ట్రావెల్ టైమ్ మీకు వెల్కమ్ చెప్తుంది కొంకణ్ రైల్వేస్కి. మన ఛానల్లో ఫస్ట్ టైం ఇది కొంకణ్ రైల్వేస్ని ఎక్స్ప్లోర్ చేయడం. కొంచెం తప్పులు ఉంటే ఎక్స్క్యూజ్ చేసేయండి ఈసారికి, ఏమనుకోకండి, ఓకేనా. అండ్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సూరత్ఖాల్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం మనం 10:53కి. మనం వచ్చేసరికి సూరత్ఖాల్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి SL. ఇది వచ్చేసరికి కొంకణ్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. ఇటుకు వచ్చేసరికి 10:22 ఇస్ ద రైట్ టైం అనమాట. 10:53కి వచ్చింది మన ట్రైన్. ఇది వచ్చేసరికి సింగిల్ ట్రాక్ కాబట్టి ఏదైనా ఆపోజిట్లో ఒక ట్రైన్ వస్తే మన ట్రైన్ అయితే ఆగిపోవాలి, లేదా మన ట్రైన్ వెళ్ళేందుకు ఆ ట్రైన్ ఆగిపోవాలన్నమాట. కాంప్రమైజ్ అయితే అవ్వాలి రెండిట్లో ఏదో ఒక ట్రైన్. ఎవరో పరిగెట్టుకు వచ్చేస్తున్నారు. చెప్పాను కదా ఒక ట్రైన్ అయితే కాంప్రమైజ్ అవ్వాలని. మన ట్రైన్ కాంప్రమైజ్ అయిపోయింది 1633 కోసం. ఆ ట్రైన్ 18 hours డిలేలో ఉంది. వేరేవల్ జంక్షన్ నుంచి తిరువనంతపురం సెంట్రల్ వరకు వెళ్తుంది ఆ ట్రైన్. గూడ్స్ ట్రైన్ ఉంది. అయినా మీకు ఆ బొక్కలో పడి చూపిస్తాను చూడండి. వ్యాగ్నర్ లోకోమోటివ్ 18 hours డిలే ఆ ట్రైన్. ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోతాం. 1633 వెళ్ళిపోగానే మనమైతే స్టార్ట్ అయిపోయాము సూరత్కల్ రైల్వే స్టేషన్ నుంచి 11:03కి.
మీకు కొబ్బరి తోట చూపిస్తాను ఇప్పుడు. ఈ బ్యాక్ సైడ్ అంతా కొబ్బరి తోటే. అవ్వండి, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. ముల్కీ రైల్వే స్టేషన్ ఇది. జనరల్ కంపార్ట్మెంట్ అయితే ప్లాట్ఫామ్ అవతలకే ఉంది. ఇంకానా జూమ్ చేద్దాం. అవ్వండి, (10-107) మడ్గావ్ నుంచి మంగళూరు సెంట్రల్ వరకు వెళ్తుంది ఈ బండి, మెమో ఎక్స్ప్రెస్. మనం వచ్చేంత వరకు వెయిట్ చేసింది, మనం రాగానే వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం కూడా డిపార్చర్ అయిపోతాం. కొంకణ్ రైల్వేస్ వాళ్ళకి డిఫరెంట్ యూనిఫామ్ ఉంటుంది. టైం వచ్చేసరికి 11:19. స్పీడ్ వచ్చేసరికి నియర్లీ 100 అలా మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసరికి ఉడిపి. రైల్వే స్టేషన్ బా. వర్షం పడుతుంది. ఒక్కసారిగా సడన్గా ఓ అమ్మాయి ఎంత పడుతుందిరా. రెయిన్ ప్లస్ ట్రైన్ ఇస్ ద డెడ్లీ కాంబినేషన్. నా ఫోన్ ఫుల్గా తడిసిపోతున్నా సరే మీకు అయితే రికార్డ్ చేసి పెడుతున్నాను నేను. బా 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 కొట్ట కొట్ట కొట్ట. తగ్గక నువ్వు ఎక్కడైనా అసలు వర్షం పడలేదు ఏంట్రా.
మన ఛానల్లో ఫస్ట్ టైం చూపిస్తున్నాను కొంకన్ రైల్వేస్. అది వర్షం పడుతుందా పడదా అనుకున్నాను, కానీ పడింది పడుతుంది కూడా. ఫోన్ చూడండి ఎలా పట్టుకున్నాను, ఫుల్గా తడిసిపోయి ఉన్నది ఫోన్ అయితే మాత్రం. ఫుల్గా తడిసిపోయింది నేనైతే మాత్రం బ్లాగ్ రికార్డ్ చేస్తూ. ఉడిపి, వెల్కమ్ టు ద ఉడిపి రైల్వే స్టేషన్. టైం వచ్చేసరికి 11:43. మనం వచ్చేసరికి ఉడిపి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి యూడి. ఫుల్గా తడిసిపోయి ఉన్నాను. 11:40 ఇస్ ద రైట్ టైము. మన ట్రైన్ వచ్చేసరికి 11:44కి వచ్చింది. ఒక్కసారిగా సడన్గా అడ్రినల్ రష్ అయితే వచ్చేసింది అనమాట మనకి. ఆ టైంలో ఏం మాట్లాడాలని కూడా తెలియట్లేదు. ఉడిపి రైల్వే స్టేషన్, స్పీడ్ లిమిట్ 100. కొంకన్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. ఉడిపిలో వచ్చేసరికి మనల్ని కొంచెం ఎక్కువసేపు అయితే ఉంచుతున్నారు, ఎందుకంటే మనకన్నా ముందు 2265 అయితే వెళ్ళిందనమాట. తిరువనంతపురం సెంట్రల్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది మనం వచ్చి ఒక 2-3 మినిట్స్ ముందు డిపార్చర్ అయింది ఉడిపి నుంచి. ఆ ట్రైన్ కొంచెం సేఫ్ డిస్టెన్స్లోకి వెళ్ళాక మనకైతే ప్రొసీడింగ్స్ అయితే ఇస్తారు. బార్కూర్, BARKUR, బార్కూర్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం మనం 12:06కి. బార్కూర్ రైల్వే స్టేషన్లో ఒక ఐస్ క్రీమ్ వాటర్ బాటిల్ తీసుకున్నాం. మంగళూరు దాటిన తర్వాత ఎందుకో మరి ఫుడ్ అయితే అంతగా ఏమి రాలేదు. ఒకసారి చిప్స్ కట్టుకుని అయితే వచ్చాడు. వాటర్ బాటిల్ కూడా రాలేదన్నమాట ట్రైన్లోకి. కానీ లొకేషన్లు మాత్రం చాలా బాగున్నాయి స్టేషన్స్. మనమైతే బార్కూర్ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము 12:24కి. చాలాసేపు అయితే ఆగింది ఇక్కడ. మళ్ళీ క్లౌడ్స్ అయితే ఫామ్ అయిపోయి చూద్దాం, మళ్ళీ వర్షం పడుతుందేమో. మనం కొండాపురం స్టేషన్కి అయితే దగ్గరలో ఉన్నాం. గాలి మాత్రం చాలా హెవీగా ఉంది. కొండాపుర కాదు, కుందాపుర, KU. వర్షం పడుతుంది. ఒక్కసారిగా హెవీ అయిపోయింది పుర రైల్వే స్టేషన్లో రెయిన్. టైం వచ్చేసరికి 12:40. 12:12కి రావాలి రైట్ టైము. వినిపిస్తుందా సౌండ్? మనకి స్టార్టర్ అయితే పడిపోయింది. బండి తీసేస్తున్నారా, వెళ్ళిపోదాం. కుందాపుర వెళ్ళొస్తాను మరి. మళ్ళీ వర్షం అయితే ఆగిపోయింది. హెవీగా పడుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, పడలే. బాబా ఇలా ఈ వాటర్ వెళ్ళి అరేబియన్ సీలోకి అయితే కలిసిపోతుంది.
హలదీ రివర్ ఇది. అలా వెళ్తున్న కొద్ది వస్తూనే ఉన్నాయి ఇలాగా. మనకు ఎదురుగా 12133 అయితే వస్తుంది. సిఎస్ఎంటీ నుంచి మంగళూరు జంక్షన్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఆ ట్రైన్ని లూప్లో పెడతాడో మన లూప్లో పెడతాడో చూడాలి. ఈ కొబ్బరి చెట్లు చూడండి ఎంత హైట్ ఉన్నాయో. కనిపిస్తుందా వాటి హైట్ మీకు? అదిగోండి బో. $12133 సిఎస్ఎంటీ నుంచి మంగళూరు సెంట్రల్ వరకు వెళ్తుంది ట్రైన్. బీజోర్ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. మూకాంబిక రోడ్ రైల్వే స్టేషన్ ఇది. మూకాంబిక రోడ్ రైల్వే స్టేషన్ ఇది. చూడండి ఎంతమంది దిగారో ప్యాసింజర్స్. మనం వచ్చేసరికి మూకాంబిక రోడ్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము 112కి. ఇలాంటి రైల్వే స్టేషన్ అయితే మాత్రం నేను ఎక్కడా చూడలేదు. చూడండి నా బ్యాక్గ్రౌండ్లోని చాలా నేచర్ చాలా దగ్గరగా ఉందబ్బా. ఇటుపక్క మాత్రం చాలామంది ప్యాసింజర్స్ అయితే దిగారు మన ట్రైన్లో నుంచి.
అండ్ అక్కడ చూసుకుంటే టనల్ ఉంది. వస్తున్నాను రా, నేను ఇంకా ఎక్కలేదు. చాలామంది ప్యాసింజర్స్ దిగారు ఈ స్టేషన్లోని. టన్నలే ముందున ఉంది, ఇంకో టన్నల్ ఉంది. దీన్ని చూసి నేను టన్నల్ అనుకున్నాను. పెద్దగానే ఉంది టన్నల్ మాత్రం. కోచ్ మొత్తం ఖాళీ అయిపోయింది. వచ్చేసరికి భట్కల్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BTJL 120 ఇస్ ద రైట్ టైం. 128కి వచ్చింది. ఒక 8 minutes డిలేగా అయితే వచ్చిందనమాట మన ట్రైన్. కానీ నేచర్ మాత్రం ఎక్సలెంట్ అబ్బా. ఎందుకు అనుకున్నాను కానీ తెలిసి వచ్చింది. భట్కల్ తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి మురుడేశ్వర్. ఇక్కడ నుంచి 14 kilometers ఉంటుందన్నమాట. బాగుంది జర్నీ మాత్రం ఎక్సలెంట్, చాలా బాగుంది జర్నీ. భట్కల్ స్టేషన్ స్టార్ట్ అయిపోయాము 1:31కి. కుమ్టా 34. ఇంకొక టనల్ భట్కల్ స్టేషన్ దాటిన తర్వాత.
పొందాలిరా బాబు. చిత్రాపూర్ స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం మనం. అగోండి శివుడు ఆలయం కనిపిస్తుందా? స్వామివారు కూడా ఉన్నారు అక్కడే. బా చాలా క్లియర్గా ఉన్నారు కదా. దాని బ్యాక్ సైడ్ అరేబియన్ సీ, ఐ మీన్ ఆ స్వామి బ్యాక్ సైడ్, ఆ గోపురం బ్యాక్ సైడ్. బా 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 బా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వెనకాల సముద్రం కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. మా చెట్లు వచ్చి మురుడేశ్వర్. మనం వచ్చేసరికి ఆ మహాశివుడి కొలువే ఉన్న మురుడేశ్వర్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి MRDW. మా జూన్ వరకు అయితే ట్రైన్ అయితే ఎక్కడితోనే ఎండ్ అయిపోయింది అనమాట. జూన్లో ఎక్స్టెండ్ చేశారు కుమ్టా వరకు. ఇక్కడికి 1:36 ఇస్ ద రైట్ టైము. 1:42కి వచ్చింది. 4 minutes డిలే అనమాట. ఈ రోడ్లో గంట సేపు ఉంచాడు. ఎందుకు ఉంచాడో కూడా తెలియదు. ఆ గంటను కూడా స్లాక్లో అయితే కవర్ చేస్తారు. కానీ జర్నీ మాత్రం చాలా బాగుంది. బెంగళూరు నుంచి, కాచిగూడ నుంచి కూడా బాగుంది. అది కొంచెం బోరింగ్ అనిపించింది ఫస్ట్ పార్ట్ మాత్రం. కానీ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చినాయి. అండ్ ఈ ట్రైన్ని కుమ్టా నుంచి మడ్గాం వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అన్నాను కదా, ఆ వ్లాగ్ కూడా చేసేస్తాను. ఐ మీన్ ఈ ట్రైన్లో కాదు, కుమ్టా నుంచి మడ్గాం వరకు ఒక ట్రైన్ చేసుకున్నాను. ఆ షార్ట్ వ్లాగ్ కూడా వచ్చేస్తుంది. 16335 వస్తుంది. గాంధీధామ్ నుంచి నాగర్కోయిల్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ రాగానే ఇంకా మనం డిపార్చర్ అయిపోతాం. WAP-7 లోకోమోటివ్ RPM రాయపురం. నాగర్కోయిల్, గాంధీధామ్, గాంధీధామ్ నాగర్కోయిల్. బా ఖాళీగా ఉందబ్బా జనరల్. ఆ ట్రైన్ డిపార్చర్ అయిపోతుంది. ఇంకా మన ట్రైన్ కూడా డిపార్చర్ అయిపోతుంది మురుడేశ్వర్ నుంచి. మనం 13:56కి డిపార్చర్ అయ్యాం మురుడేశ్వర్ నుంచి. 2 కుమ్టా మన డెస్టినేషన్. శారవతి రివర్. బా అటు సైడ్ చూద్దామా? మళ్ళీ ఇటు సైడ్. ఇటుపక్క ఎయిర్ ఎక్కువ వచ్చేస్తుంది. ఏం చేస్తున్నారు అక్కడ మీరు? చేపల ఫిషింగ్. ఓకే ఫైన్, ఎంజాయ్. ఇది ఇలా అరేబియన్ సీలో కలిసిపోతుంది ఆ నది. మళ్ళీ రెండు రెండు రెండు
మురుడేశ్వర్ నుంచి కుమ్టా వరకు ఈ బిట్వీన్ డిస్టెన్స్ ఏమి ఉండదు అనుకున్నాను, కానీ బాగుంది. అండ్ కుమ్టా నుంచి మడ్గాంకి అయితే 110-115 కిలోమీటర్స్ వస్తుంది. అయితే గోవా వరకు ఎక్స్టెండ్ చేసేస్తే మనకి హైదరాబాద్ వాళ్ళకి తెలిసిందే కదా, మంచి కనెక్టివిటీ. మనం వచ్చేసరికి మన డెస్టినేషన్కి అయితే చేరుకోబోతున్నాం. కుమ్టా స్టేషన్కి ఒక 4-5 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ ట్రైన్లో నా జర్నీ ఎక్స్ప్రెస్ గురించి చెప్పాలంటే మంగళూరు సెంట్రల్ నుంచి కుమ్టా వరకు జర్నీ అయితే మాత్రం ఎక్సలెంట్, చాలా బాగుంది. వ్యూస్ అయితే మాత్రం ఎక్సలెంట్. వర్షం పడుతున్నప్పుడు అయితే మరి ఇంకా చెప్పుకోవసలేదు. నిజంగా కేరళ అందరూ అయితే నేను ఇప్పటిదాకా చూడలేదు. ఫస్ట్ టైం నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే ఎక్స్క్యూజ్ చేసేయండి. నెక్స్ట్ టైం అయితే సేమ్ రిపీట్స్ అయితే నేను రిపీట్ చేయను, ఓకేనా? అండ్ గైస్, నేనైతే అరైవల్ చూపించి వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తాను, ఓకేనా? మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే చాలామంది మర్చిపోతున్నారు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకే ఒక సబ్స్క్రైబ్ కొట్టండి ప్రతి ఒక్కరు, చూసే ప్రతి ఒక్కరు చాలు, ఇంకేం వద్దు నాకు. ఫుడ్ కోసం చెప్పడం మర్చిపోయాను. ఫుడ్ అయితే మంగళూరు సెంట్రల్ వరకు అయితే అవైలబుల్ ఉంటుంది. ప్యాంట్రోల్ అయితే తిరుగుతున్నారనమాట మంగళూరు సెంట్రల్ వరకు. తర్వాత అయితే మంగళూరు సెంట్రల్ నుంచి అయితే అసలు తిరగలేదు, ఒకసారి తిరిగారు అనుకుంటా చిప్స్ పట్టుకుని. అయితే వాటర్ బాటిల్స్ కూడా రావట్లేదు. మీరైతే మంగళూరు సెంట్రల్ నుంచి అయితే వాటర్ బాటిల్స్ అయితే మీ ఫుడ్, మీ వాటర్ బాటిల్స్ అయితే మీరే క్యారీ చేసుకోండి. ట్రైన్ దొరుకుతుందని ఆశ అయితే మాత్రం పెట్టుకోవద్దు, ఓకేనా? బాత్రూమ్స్ కూడా క్లీన్గా ఉన్నాయి, క్లీన్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. నేను ట్రావెల్ చేసే కోచ్లోని సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కూడా నీట్గానే ఉన్నాయన్నమాట. నేను చూశాను కదా ఫ్రెష్ అప్ అయినప్పుడు. చెప్పకూడదు అవి. నియర్ బై కుమ్టా రైల్వే స్టేషన్. తాడి చెట్లు లేటర్ ఎంత పొడుగ్గా ఉన్నాయి, ఇటుపక్క కిందగా ఉంటాయేమో. కుమ్టా 2:33కి వచ్చాం. 2:40 is the right time. ಗಾಡಿಯಲ್ಲಿ ಬಂದಿರುವ ಎಲ್ಲ ಪ್ರಯಾಣಿಕರಿಗೆ ಹಾರ್ದಿಕ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸುತ್ತೇವೆ. కృపయా. మనమైతే కుమ్టా స్టేషన్కి అయితే చేరిపోయాం అనమాట. అండ్ గైస్, నేనైతే ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎయిట్స్ ట్రావెల్ టైమ్, ఓకేనా? ఉంటాను మరి. నెక్స్ట్ మళ్ళీ కుమ్టా నుంచి మడ్గం వరకు ఒక బ్లాగ్ వచ్చేస్తుంది మీకు, అది చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? బాయ్, టేక్ కేర్.